ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదామండి. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెక్రటరియట్లో క్యాబినెట్ హాల్ దగ్గర మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైనటువంటి ఆమె సిబ్బంది వైద్యులకు సమాచారం అయితే ఇచ్చారు. పరీక్షల అనంతరం ఆమె మంత్రి సురేఖ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. లో బీపీ కారణంగా కళ్ళు తిరిగి ఉంటాయని వైద్యులు అయితే చెప్పారు. ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. అంతకుముందుకు పీసీబీ కార్యాలయంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరీక్షించుకోవడం, భవిష్యత్తును ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉందని, యావత్ ప్రపంచానికే సవాలు మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం ప్రజలు సంయుక్తంగా కృషి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. మనం అందరం కలిసి మన పర్యావరణాన్ని సంరక్షించుకోవాలని బాధ్యత అయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సో మొత్తానికి ఒక్కసారిగా ఉన్నటువంటి కళ్ళు తిరగడంతో ఆసుపత్రికి అయితే తరలించారనమాట. వైద్యులు పరీక్షలు చేసి మొత్తానికి లో బీపీ కారణంగా కళ్ళు తిరిగాయని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారనమాట. ఒక్కసారిగా అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి